హలో అండి, మా ఇంట్లో ఆవకాయ పచ్చడి మేము ఎలా చేసామో చూపిస్తున్నాను. ముందైతే మంచి కాయల్ని సెలెక్ట్ చేసుకోండి. మేము ఎక్కువగా జల్లాలనే యూజ్ చేస్తాము. ఇదైతే సంవత్సరం అంతా కూడా ముక్క మెత్తబడకుండా ఉంటుంది. 4 గిన్నెల మామిడికాయ ముక్కలు అయ్యాయి. దీనికి పర్ఫెక్ట్ కొలతలు చెప్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని అందులో ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఆవపిండి, 2 స్పూన్ల మెంతిపిండి, 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ మామిడికాయ ముక్కలన్నిటిని కూడా ఆయిల్లో డిప్ చేసి రెడీగా చేసుకోండి. ఇందాక మనం పక్కన పెట్టిన మిశ్రమాన్నంతా ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసేసి ప్రతి ముక్కకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది. వెల్లుల్లిపాయలు కూడా మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె యూస్ చేశానండి. అది 2 గిన్నెల వరకు అవసరం అవుతుంది. సో మొత్తం అంతా మిక్స్ చేసి 3 రోజుల పాటు పక్కన ఉంచాలి. 3 రోజుల తర్వాత మన పచ్చడి రెడీ.